కింద టైటిల్ యాడ్ చేయొచ్చు. మనం ఇటు నుంచి వెళ్తున్నాం రూట్ చూపిస్తుగా. ఇప్పుడు గణపవరం నుంచి నాదండ్ల వెళ్ళే రూట్కి మనం వెళ్తున్నాం. వినాయకుడి గుడి సమీపంలో ఉన్నాం. స్వామివారి ఆలయం. మళ్ళీ కంటిన్యూ. స్వామివారి దగ్గర సత్రాలు ఇవి. ఇది కొత్తగా నిర్మించింది. ఇది పాత కట్టడం. లోపల పొంగళ్ళు పెట్టుకోవడానికి వస్తువులు ఉన్నాయి. పూర్వం వాడేవాడు బ్రిటిష్ నిరుపయోగంగా ఉంది. అనంతయ్య మందిరం. ఇది అనంతయ్య మందిరం. అరకుతున్నారు. రైతులు పొలం పనిలోకి దిగే సమయం. నిన్న తొలకరి జల్లులు పడ్డాయి. పొలం దున్నుతూ జనాలు విత్తనాలు నర్సరీ అది కొత్తగా నర్సరీ స్థాపించారు ఇక్కడ. పట్టుకుంటకు దగ్గరలోనే ఉంది ఇది. ట్రాక్టర్ సాంబశివరావు గారు పెట్టారు నర్సరీని. గేదెలు చక్కగా స్నానం చేస్తున్నాయి. ఉందండి.
ముచికింద పర్వతం, ముచికింద పర్వతం, పక్కనే పూల చెట్లు, ట్యాంకు, వాటర్ ట్యాంక్, రక్షిత మంచినీటి పథకం కింద నిర్మించబడిన వాటర్ ట్యాంకు మీరు చూస్తున్నారు. ఇప్పుడు చిన్నగా నాదెండ్ల గ్రామంలోకి ప్రవేశిస్తున్నాం. ఇటువైపున పశు వైద్యశాల ఉంది. వెంకటేశ్వర స్వామి వారికి ఎదురు నడిపినప్పుడు ఇక్కడ పూజ చేసుకుంటారు. తర్వాత మీకు కనిపిస్తుంది మత్స్యగట్టు. ఈ క్రిందనే ఎదురుగా ఉంది పశు వైద్యశాల. కిందనే ఇవి తహసీల్దార్ కార్యాలయం, అలానే ఎండిఓ కార్యాలయం, అలానే విద్యాశాఖ అధికారి కార్యాలయం అన్నీ ఇక్కడే ఉన్నాయి. పంచాయతీ ఆఫీసు అన్నీ కూడా భవన సముదాయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అరక దున్నటానికి ఎద్దులు రెడీగా వెళ్తూ ఉన్నాయి. పెద్దబడి చూస్తున్నారు. మరలా కట్టారు ఈ పెద్దబడిని. పాత భవనాలు కూల్చేసి పెద్దబడిని మరలా కట్టారు. మనకి ముందుగా కనిపిస్తుంది శివాలయం. రథం ఆ సెంటర్కి మనం వెళ్తున్నాం. రథశాల దగ్గరికి మనం వెళ్తున్నాం. వరవకట్ట సెంటర్. జెండా చెట్టుని మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇది కళ్యాణ మండపం, రథశాల, శివాలయం దగ్గరికి మనం వచ్చాం. ఇప్పుడు ఇటు పదండి. శివాలయం పక్కనే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ఉంది. సీతాలమ్మ గుడి, బొడ్రాయి. గ్రామాన్ని రక్షించే దేవత అమ్మవారు. బేతాళగట్టు దగ్గర మీరు చూస్తున్నారు. ఎదురుగా కనపడే కొండల్ని బేతాళగట్టు అంటారు. బస్ స్టాండ్ సెంటర్ దగ్గరికి మనం ఇప్పుడు వచ్చేసాం. సేవ్ చేద్దాం.